హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో అనాలిసిస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ చెప్పే కంటే ముందు మనందరికీ తెలుసు యూపీఎస్సీ 2026 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్ మన ప్రిలిమ్స్ అనేది మే 24th ఉంది కదా. ఆ రోజు మనకి మార్నింగ్ ఒక పేపర్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. మార్నింగ్ జిఎస్, ఆఫ్టర్నూన్ సీసాట్ ఉంటుంది. సో సీసాట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల సీసాట్ క్లియర్ చేయలేకపోవడం వల్ల జిఎస్ ఇన్ కేస్ బాగా రాసినా కూడా నో యూస్. సో అందుకని ఏంటంటే సీసాట్ నెగ్లెక్ట్ చేయకుండా సీసాట్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. అండ్ ఇన్ కేస్ మీరు సీసాట్లో కనుక వీక్ ఉన్నారు, ఐఎమ్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నట్లయితే మన దగ్గర అయితే సీసాట్ ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ అనేది 12th of February నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఎవ్రీ డే మీకు 2 hours ఆఫ్ క్లాస్ ఉంటుంది. క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 2 to 4 PM. ఆల్మోస్ట్ మన ఫైనల్ ఎగ్జామ్లో 2:30 to 4:30 ఉంటుంది కదా, ఆ టైమింగ్స్ అలైన్ అవ్వాలని చెప్పి ఇలానే మేము డిసైడ్ చేయించాము. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 40 days ఉంటుంది. అండ్ ఈ కోర్స్లో మీకు క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్స్ చెప్తారు అండ్ కన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ కొన్ని హై ఇంపాక్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ అలాంటివి, వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. డైలీ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు, అలాగే పీవైక్యూస్ కూడా చేయిస్తారు. అండ్ ఈ కోర్స్లో భాగంగా మెటీరియల్ కూడా మేమే ఇస్తాము. అండ్ కోర్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2500 ఉంది. సో ఇది కోర్స్ అనేది బోత్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో అయితే మన యాప్ని చూసుకోండి, అక్కడ మీకు సపరేట్ మోడ్యూల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్లైన్కి రావాలి అనుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్లో మనకి వికాస్ బుక్ సెంటర్ ఉంటుంది కదా, దానిపైన 2nd and 3rd floorలో ఉందన్నమాట. సో మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. అండ్ మీరు అట్లీస్ట్ 12th February లోపే మీరు జాయిన్ అయ్యేటట్టయితే ట్రై చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కోర్స్ గురించి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 8074765513. ఓకే, సో మనం ఈ ఫ్రంట్ పేజ్ ఆఫ్ హిందూ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ టాపిక్ చూసుకున్నట్లయితే రిస్ట్రిక్టివ్ సాఫ్ట్వేర్ టూల్స్ బీయింగ్ యూజ్డ్ ఫర్ SIR సేస్ సుప్రీం కోర్ట్. సో మనకి ఇష్యూ అయితే కొత్తదేం కాదు. యాక్చువల్లీ ఈ టాపిక్ మొత్తం నడిచేదంతా SIR చుట్టూ అనమాట. అసలు SIR అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్స్ రివిజన్. సో ఇక్కడ మీకు దేని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే SIR గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్స్ అడిగింది కదా, అండ్ అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది నా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పి ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326ని చూపించి చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ మీకు ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఈవెన్ ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా యూపీఎస్సీలో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం రైట్ టు ఓట్, ఆల్రెడీ రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైటా, ఫండమెంటల్ రైటా, లీగల్ రైటా అని కూడా పీవైక్యూలు అడిగారు కదా. సో మళ్ళీ ఒకసారి రైట్ టు ఓట్ గురించి అయితే ఇన్ డెప్త్ అనాలిసిస్ అయితే మీరు చేయాలి. సో ఇలా SIR పేరు పెట్టి మనం ఎన్ని లక్షల మంది, కోట్లాది మెంబర్స్ యొక్క నేమ్స్ ఓటర్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేస్తే మనం ఈ రైట్ టు ఓట్ని ఎన్షూర్ చేయగలమా లేదా అని మీకు మెయిన్స్ టు అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంటర్వ్యూ అయితే మీరు ఫర్ షూర్, ఫర్ ఎగ్జాంపుల్ CSE అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీటెక్ చేసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ గురించి కూడా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా ఈ 3 ఏరియాస్ని ఇలా ఇన్డెప్త్గా కవర్ చేసుకోవాలి. ఫస్ట్ SIR అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది SIRలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, సుప్రీం కోర్ట్ ECIని ఏం క్వశ్చన్స్ అడిగింది, అసలు ECI ఏం రిప్లై ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే ఈసారి SIR ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్లో యూజ్ చేసిన సాఫ్ట్వేర్ అనేది రిస్ట్రిక్టివ్ సాఫ్ట్వేర్ ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ రీజన్కి మారుతున్నట్లయితే మనకి సర్నేమ్స్, స్పెల్లింగ్స్ మారుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ సాఫ్ట్వేర్ అందరినీ ఇంక్లూడ్ చేయలేకపోయింది, దానివల్ల ఇలాంటి ఇంపాక్ట్స్ వచ్చాయి అని చెప్తుంది అనమాట. సో అదేంటో క్లియర్గా చూద్దాం.
సో దానికంటే ముందు ఇక్కడ ఒక ఆర్టికల్ చూడండి, అపోజిషన్ ముల్స్ మోషన్ టు రిమూవ్ లోక్సభ స్పీకర్. సో ఇక్కడ ఏంటంటే లోక్సభ స్పీకర్ని రిమూవ్ చేయాలి అని మోషన్ గురించి ఈ ఆర్టికల్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడాల్సిందంటే ఏంటంటే ఫస్ట్ స్పీకర్ ఎవరు, స్పీకర్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, అండ్ నెక్స్ట్ వచ్చే స్పీకర్ ఎలక్షన్స్ ఎలా అవుతాయి, అండ్ రిమూవల్ ప్రాసెస్ ఆఫ్ స్పీకర్ ఏంటి, అండ్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఈసారి మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ స్పీకర్ మీద కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, మనం మళ్ళీ ఈ ఆర్టికల్కి వచ్చినట్లయితే ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్స్ చూస్తే ఇక్కడ సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్రిటిసైజ్ చేసింది. ఎందుకంటే మీరు రిస్ట్రిక్టివ్ సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేశారు స్పెషల్ ఇంటెలిజెన్స్ డివిజన్ వెస్ట్ బెంగాల్లో, దానివల్ల లక్షలాది మంది వాళ్ళ యొక్క నేమ్ని పోగొట్టుకున్నారు ఓటర్ లిస్ట్లో అని చెప్తుంది. అసలు ఈ ఆర్టికల్లో సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మాట్లాడారు అంటే అక్కడ కొన్ని రీజన్స్ టు రీజన్ మారినప్పుడు ఏంటంటే ఒకప్పుడు బెంగాల్ అనేది చాలా పెద్ద ప్రావిన్స్, మీరు మోడర్న్ హిస్టరీలో చదువుకున్నట్లయితే అది బెంగాల్ పెద్ద ప్రావిన్స్, అక్కడ నుంచి చాలా రెవల్యూషనరీ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా దాన్ని డివిజన్ ఆఫ్ బెంగాల్ని ప్రమోట్ చేశారు కదా 1905 వల్ల. దాని తర్వాత ఏంటిది ఈస్ట్ సైడ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి ఇప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ ఇండియాతో ఉండడం వల్ల వెస్ట్ బెంగాల్ అనే అంటున్నాం దాన్ని. సో ఈస్ట్ బెంగాల్ వచ్చేసి బంగ్లాదేశ్ అయ్యింది కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ రీజన్ టు రీజన్ వైజ్ చాలా డిఫరెన్సెస్ అనేవి మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ బెంగాల్లో ఉన్న వాళ్ళ దగ్గర చూస్తామన్నమాట. ఎస్పెషలీ సార్ నేను వాళ్ళ ఇంటిపై చూస్తున్నట్లయితే ROI అని రాసుకోవచ్చు, ROY రాసుకోవచ్చు, RAI రాసుకోవచ్చు. సో అలా డిఫరెంట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఆ నేమ్స్ తీసుకోలేకపోయింది. అండ్ అలాగే మిడిల్ నేమ్స్ లైక్ కుమార్ వాటిని కూడా ఒమిషన్ అనేది చేసింది అనమాట. దానివల్ల సాఫ్ట్వేర్లో కొన్ని ఐడెంటిఫికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. దానివల్ల మైనర్ నేమ్ మిస్ మ్యాచెస్, ఏజ్ గ్యాప్స్ ఫ్యామిలీలో, అలాగే మల్టిపుల్ చిల్డ్రన్, అవన్నిటి వల్ల కూడా అరౌండ్ 70 lakhs పీపుల్ వాళ్ళ యొక్క నేమ్స్ని లాస్ అయ్యారు. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే సుప్రీం కోర్టులో పిటిషన్స్ అనేది దాఖలు చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్ ఇలాంటి అబ్జర్వేషన్ చేయడం వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటంటే ఆ యొక్క ప్రాసెస్ని తీసేసి మనం వేరే ప్రొసీజర్ని మనం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. దానివల్ల సొసైటల్ ప్రెషర్, సొసైటల్ యాంగ్జైటీని మనం రెడ్యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం అబ్జర్వర్స్ ఎవరున్నారు అక్కడ అసిస్టెంట్ వాళ్ళని కూడా మనం డైరెక్ట్ చేసే అధికారం అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం అకౌంటబిలిటీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఓటర్స్ యొక్క రైట్స్ని మనం కాపాడడానికి వీలుగా ఉంటుంది. దానివల్ల ఇంక్లూజివ్ గవర్నెన్స్ని మనం ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆర్టికల్ క్లియర్గా చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం హైదరాబాద్ ఎడిషన్లోకి వెళ్తే కొన్ని ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్గా నీకు అనిపిస్తున్నాయి, అవేంటో నేను చెప్తాను. జస్ట్ ఎ మినిట్, పేపర్ లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనీ లాండరింగ్ ఈడీ రైడ్ 6 places ఇన్ అహ్మదాబాద్. సో ఇక్కడ మనీ లాండరింగ్ అంటే ఏంటి? లాండరింగ్ అంటే మనకు తెలుసు గలీజ్ ఉన్నదాన్ని క్లీన్ చేయడం, అంతే కదా సింపుల్గా ఇన్ తెలుగు. సో ఏం చేస్తున్నామంటే మనం బట్టలు లాండ్రీకి కూడా ఇస్తాం కదా, లాండ్రీ అని వినే ఉంటారు, అంటే విడిచిన బట్టలన్నీ క్లీన్ చేసి ఐరన్ చేసి ఇస్తారు. సో అలా మన మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీ అంటే మనీ కలర్ ఏం బ్లాక్ ఉండదు. సో ఆ మనీ ఇల్లీగల్ మీన్స్గా సంపాదించి దాని మీద ఎలాంటి ట్యాక్స్ అనేది కట్టకపోతే అది బ్లాక్ మనీ అవుతుంది అనమాట. దాన్ని మనం వైట్ మనీ ఆర్ లీగల్ మనీ కింద మార్చే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారనమాట. సో ఇందులో మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. హవాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, మనకి మోల్ అకౌంట్స్ ఉంటాయి, అలాగే మనకి జీరో ట్యాక్స్ హెవెన్స్లో మనం కంపెనీస్ని పెడతాం, అంటే షెల్ కంపెనీస్. అండ్ అలా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం మనీని లాండరింగ్ అనేది చేస్తామన్నమాట. సో అయితే ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కొన్ని ప్లేసెస్లో రైడ్ అయితే చేసింది. సో
సో లాస్ట్ టైం మీకు 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చిందంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇచ్చారు అండ్ అవి ఏ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తున్నాయో ఇచ్చారు. సో ఇక్కడ ఈడీ గురించి కొంచెం రీసెర్చ్ అయితే చేసి నోట్స్ అయితే రాసి పెట్టుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ఆర్టికల్ కనిపిస్తుంది కదా, లాజిస్టిక్స్ పాలసీ 2.0 మాస్టర్ ప్లాన్ టు హెల్ప్ తెలంగాణ ఎమర్జ్ యాజ్ ఇన్లాండ్ హబ్. సో మీరు కనుక టీజీపీఎస్సీ రాయాలనుకున్నట్లయితే కంపల్సరీ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాస్టర్ ప్లాన్ని తీసుకొచ్చింది, అదే లాజిస్టిక్ పాలసీ 2.0 అనమాట. సో యాక్చువల్లీ పాలసీలో ఏంటంటే వాళ్ళు 6 పిల్లర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అండ్ స్మార్ట్ లాజిస్టిక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ సింప్లిఫికేషన్, థర్డ్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ లాజిస్టిక్స్, ఫోర్త్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్, ఫిఫ్త్ వచ్చేసి ఉమెన్ ఇన్ లాజిస్టిక్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ప్రమోషన్, ఇన్నోవేషన్. ఈ 6 ఏరియాస్ మీద ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించేసి ఎస్పెషల్ రిసీలియంట్ అండ్ ఇంక్లూజివ్ సప్లై చైన్ని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు అనమాట. దానివల్ల ఇండియా టాప్ లాజిస్టిక్ డెస్టినేషన్లో ఒకటిగా మారుతుంది. ఎస్పెషల్ 2047 లోపు ఇండియా అలా మారాలని చెప్పి మనం మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎంఎస్ఎంఈ కాంపిటేటివ్నెస్లో, అగ్రి వాల్యూ చైన్స్లో, నెక్స్ట్ జనరేషన్ ఈ కామర్స్లో చేంజ్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నాం అనమాట. సో మీరు కనుక టీజీపీఎస్సీకి రాయాలనుకున్నట్లయితే మీకు ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఛాన్స్ ఉంది అండ్ ఈ టాపిక్ని వాల్యూ ఎడిషన్ కింద కూడా రాసుకోవచ్చు. అండ్ సౌత్లోకి వెళ్ళినట్లయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఉంది చూడండి. ఇన్కాయిస్ కమిషన్స్ తరంగ్ హెచ్పిసి టు షార్పెన్ సునామీ అలర్ట్. సో మనకి 2004లో వచ్చిన సునామీని అస్సలు మనం మర్చిపోవడానికి వీలు లేదు, ఎందుకంటే ఆ సునామీ వల్ల మన సదరన్ మోస్ట్ టిప్ ఇందిరా పాయింట్ కూడా మునిగిపోవడం జరిగింది కదా. సో అందుకని ఏంటంటే మన ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. అది ఏం చేస్తుంటే రియల్ టైమ్ సునామీ అలర్ట్స్ని అలాగే ఫోర్కాస్ట్, మన ఇండియన్ ఓషన్కి సంబంధించిన ఫోర్కాస్ట్ని కూడా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ని యూజ్ చేసి ఇవ్వబోతుంది. దాని పేరే తరంగ్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఫ్లాగ్షిప్ సిస్టమ్. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో పనిచేస్తుంది. ఇది ఏంటంటే మన యొక్క అన్ఇంటరప్టెడ్ ఆపరేషన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల హై రెజల్యూషన్ ఫోర్కాస్ట్లు 24/7 రియల్ టైమ్ ఇండియన్ ఓషన్ మోడలింగ్ని మనం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే ఏఐ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని యూజ్ చేసుకొని మన ఇండియన్ ఓషన్ రీజన్లో వాటర్ పెరుగుతుందా, తగ్గుతుందా, స్వెల్ అవుతుందా, సర్జెస్ వస్తున్నాయా లేదా, అండ్ అలాగే వేవ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ క్లియర్గా ఐడెంటిఫై చేసి టైం టు టైం మనకి రిపోర్ట్ అనేది ఇస్తుంది. దానివల్ల సునామీ అలర్ట్స్ని మనం ముందుగానే తెలుసుకోవచ్చు అని చెప్పి ఇది చెప్తుంది అనమాట. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. తరంగ మీద అయితే క్వశ్చన్ ఛాన్స్ అయితే ఉందండి, జస్ట్ అది నోట్ చేసి పెట్టుకోండి. అండ్ మనం ఎడిటోరియల్ పేజ్కి వచ్చేసాం కదా. సో మనం ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది ఇంటర్నేషనల్ ఎడిషన్లో ఫస్ట్ పేజ్లో ఇమేజ్ కనిపించిందండి. ఇమేజ్ ఏంటంటే బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ గురించి చెప్తుంది. అండ్ ఈ బ్యాక్ వాటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్సీ ఒకసారి అయితే క్వశ్చన్ అడిగింది కాయల్స్, ఈ బ్యాక్ వాటర్స్ని కాయల్స్ అంటారనమాట. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగింది కాబట్టి జస్ట్ మీకు తెలియాలి అని చెప్పి ఈ టాపిక్ని తీసుకున్నాను. సో అసలు బ్యాక్ వాటర్స్ కాయల్స్ అంటే ఏంటంటే రివర్స్, అరౌండ్ 38 రివర్స్, దాంతోపాటు 5 లార్జ్ లేక్స్, అలాగే 900 కిలోమీటర్స్ కెనాల్తో ఇంటర్ కనెక్టెడ్ మెకానిజంనే మనం బ్యాక్ వాటర్స్ అని అంటాము. ఈ బ్యాక్ వాటర్స్ వచ్చేసి అరేబియన్ సీకి ప్యారలల్గా ఉంటాయన్నమాట. అండ్ ఈ బ్యాక్ వాటర్స్ వల్ల అక్కడ ప్యాడీ ఫీల్డ్స్ గ్రో చేయడం కానివ్వండి, ప్యాడీ ఫీల్డ్స్ అనే కాదు, టూరిజం ఇండస్ట్రీ, అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వడానికి షిప్స్ వేసుకొని, బోట్లు వేసుకొని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో అక్కడ బ్యాక్ వాటర్స్ గురించి కొన్ని ఫీచర్స్ చూసినట్లయితే ఇక్కడ బ్రాకిష్ వాటర్ అనేది ఉంటాయి, లగూన్స్ ఉంటాయి, ఎస్చరీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ కొన్ని ఫేమస్ లేక్స్ లైక్ వెమ్మనాడ్ లేక్ కూడా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ వెమ్మనాడ్ లేక్ అనేది న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ బయోలాజికల్ వేస్ట్ అనేది ఆ ఏరియాలో చాలా ఎక్కువ అయిపోతుంది, బీఓడి క్వాలిటీ విపరీతంగా తగ్గిపోతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది ఇంతకుముందు మనం చూసాం. కాబట్టి మీకు ఇక్కడ వెమ్మనాడ్ లేక్ గురించి క్వశ్చన్ ఛాన్స్ ఉంది, లేకపోతే కాయల్స్ గురించి వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ లేక్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, వెదర్ ఇట్ ఇస్ సాల్ట్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అని కూడా క్వశ్చన్ ఛాన్స్ ఉందండి. క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ మీరు చూసుకోవాల్సిందే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బ్యాక్ వాటర్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఈ రీజియన్లో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, స్కూల్స్కి వెళ్ళడానికి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి, డైలీ కామర్స్ అనేది ట్రేడ్ చేయడానికి కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ బ్యాక్ వాటర్కి మంచి టూరిజం అట్రాక్ట్ చేసుకునేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి హౌస్ బోట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అలపి రీజియన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుట్టనాడ్ రీజియన్లో, కొల్లం రీజియన్, అస్తముడి లేక్, ఇవన్నీ చాలా ఫేమస్ ఏరియాస్ అనమాట. అండ్ ఈ రీజియన్లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ బయోడైవర్సిటీ కూడా కనిపిస్తుంది. ఎస్పెషలీ వైల్డ్ లైఫ్ కానివ్వండి, మ్యాంగ్రోవ్స్ కానివ్వండి, అవంతా కనిపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ టాపిక్ వచ్చేసి బాండెడ్ లేబర్ కంటిన్యూస్ డిస్పైట్ 50 years ఆఫ్ ఇట్స్ అబాలిషన్. మనం బాండెడ్ లేబర్ని అబాలిష్ చేసి 50 years అవుతుంది. అయినప్పటికీ కూడా కొన్ని బ్రిక్ లిన్స్లో ఇలాంటి బాండెడ్ లేబర్ ఉంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ ఈ బొమ్మ ఇమేజ్ చూసినట్లయితే మీకు ఇటుకలు, బ్రిక్స్ కదా, సో అక్కడ మీకు ఇలాంటి బాండెడ్ లేబర్ ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ టాపిక్ చూసినట్లయితే when the nation was observing 50 years of enactment of bonded labor system abolition act, సో అక్కడ చమ్రు, అతని భార్య, అలాగే ముగ్గురు చిల్డ్రన్ అక్కడ రెస్క్యూ అయితే చేశారు, ఎందుకంటే బాండెడ్ లేబర్లో ఇన్వాల్వ్ అయినారు అని చెప్పి. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే రీసెంట్గా 2020 రిపోర్ట్ కూడా ఏం చెప్పిందంటే వెస్ట్ బెంగాల్లో చాలా వరకు బాండెడ్ లేబర్ స్టిల్ ప్రెవలెంట్గానే ఉంది అని చెప్పారనమాట. సో ఇక్కడ మన బాండెడ్ లేబర్ చూసుకున్నట్లయితే అసలు బాండెడ్ లేబర్ని నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ఎలా డిఫైన్ చేసిందంటే ఇది ఒక బాండేజ్, అంటే ఓన్లీ ఈ తరమే కాదు, నెక్స్ట్ తరం, అలా తరతరాలుగా వాళ్ళకి సేవ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషలీ వాళ్ళు చేసిన అప్పుని కట్టలేక వాళ్ళు ఇది వర్క్ అనేది చేస్తారనమాట. అండ్ అలాగే ఇండివిజువల్స్ని ఫోర్స్గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు పే ఇస్తారు, కొన్నిసార్లు అసలు పే కూడా ఉండదు. అండ్ డబ్బులు ఇస్తే కూడా మినిమం వేజెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దీనివల్ల మనకి ఎలాంటి ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఆర్ వయోలేట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 23 అండ్ 24 వచ్చేసి రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఆర్టికల్ 23 వచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్కి ప్రొహిబిట్ చేస్తూ, అలాగే ఫోర్స్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆర్టికల్ 24 వచ్చేసి ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ హజార్డస్ ఆక్యుపేషన్స్. అండ్ అంతేకాకుండా మన డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఉన్నాయి డిపిఎస్పి, అందులో ఆర్టికల్ 42 ఏం చేస్తుంది అంటే మనం జస్ట్ అండ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ని ప్రమోట్ చేయాలి అని చెప్తుంది. అండ్ అలాగే ఆర్టికల్ 43 వచ్చేసి స్టేట్ టు సెక్యూర్ ఎ లివింగ్ వేజ్ అండ్ డీసెంట్ వర్కింగ్ కండిషన్స్ని ప్రమోట్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. అండ్ ఆర్టికల్ 46 వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్లీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, వీకర్ సెక్షన్స్కి వాళ్ళు ప్రమోట్ చేయాలి ఎడ్యుకేషన్ని, వాళ్ళు బాండెడ్ లేబర్లో ఉంచకూడదు అని చెప్పి మన డిపిఎస్పి కూడా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన ఇండియాలో చాలా లాస్ అనేవి మనం తీసుకురావడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్, ఇదేంటంటే బాండెడ్ లేబర్ని అబాలిష్ చేస్తూ అలాగే బాండెడ్ లేబరర్స్ని కూడా ఫ్రీగా చేస్తుంది అనమాట అక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 చూసుకున్నట్లయితే ఇక్కడ చిల్డ్రన్ని అండర్ 14 years కింద ఉంటే, తక్కువ ఉంటే వాళ్ళని వర్క్ చేయడంలో ప్రొహిబిట్ చేస్తారు. ఎస్పెషల్లీ అంతేకాకుండా 14 to 18 years అడాలసెంట్స్ వాళ్ళని హజార్డస్ ఆక్యుపేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇది ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ఆఫ్ 2015 కూడా ఉంది. ఆ యాక్ట్ ఏం చేస్తుందంటే జువెనైల్స్కి కేర్ కానీ, ప్రొటెక్షన్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, రీఇంటిగ్రేషన్లో కూడా హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి భారతీయ న్యాయ సంహిత ఉంది. అదేంటంటే మనకి అన్లాఫుల్ లేబర్ రిలేటెడ్ ఇష్యూస్, మన లీగల్ ప్రొవిజన్స్ వాటిని ప్రివెంట్ అలాగే పనిష్ అనేది చేస్తుంది. సో ఇలా మనకి లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది, అలాగే ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఈ యొక్క ప్రజలని, ఇండియన్ సిటిజన్స్ని ఇలాంటి బాండెడ్ లేబర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే బాండెడ్ లేబర్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ కాజెస్ ఏంటి,
గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి, మీరు ఇంకేమైనా సలహాలు ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు దాన్ని క్లియర్గా చూసుకోవాలన్నమాట. సో అదే చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక నిమోనిక్ ఇస్తాను, మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బాండెడ్ లేబర్ ఉండడానికి రీజన్ ఏంటంటే బాండేజ్. బాండేజ్ అనే కీ వర్డ్ రాసుకోండి, BONDAGE. క్యాపిటల్స్ అయితే ఇలా రాసుకోండి. ఈ నిమోనిక్. బి అంటే ఏంటంటే బ్యూరోక్రటిక్ ఇన్ఎఫిషియన్సీ. మన దగ్గర లాస్ ఉన్నాయి బట్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా లేదు, ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేదు. అలాగే మనకి దానివల్ల రియల్ టైం ట్రాకింగ్ కూడా లేదు, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, మిస్సింగ్ ఆఫ్ చిల్డ్రన్ డేటాబేసెస్. ఇవన్నిటి వల్ల బాండేజ్ లేబర్ అనేది ఇండియాలో ఉంది. అండ్ చూసుకున్నట్లయితే పావర్టీ, ఓవర్వెల్మింగ్ పావర్టీ. అంటే ఫ్యామిలీస్ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉండడం వల్ల చైల్డ్ లేబర్, ఎస్పెషలీ బాండెడ్ చైల్డ్ లేబర్కి వెళ్తారనమాట. ఎస్పెషలీ వాళ్ళ యొక్క ఎకనామిక్ బేసిక్ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళు బాండెడ్ లేబర్గా వెళ్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ అంటే ఏంటంటే నో ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ అనేది ఉండదు, దానివల్ల కూడా వాళ్ళు బాండెడ్ లేబర్ కింద వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెట్ ట్రాప్. సో ఫ్యామిలీస్ డెట్ ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న అప్పుని కట్టలేక, ఎస్పెషలీ మనీ లెండర్స్ దగ్గర హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు మనీ బారో చేయడం వల్ల ఇలాంటి డెట్ ట్రాప్స్లోకి వెళ్తారు, దానివల్ల వాళ్ళు లోన్స్ రీపే చేయలేరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. సో మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అనేవి నార్మల్గా ఇన్ఫార్మల్ సెక్టార్స్లోకి వస్తాయి. సో ఏంటంటే అక్కడ చాలా మంది చిల్డ్రన్ని అలాగే వల్నరబుల్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ ఇన్ఈక్వాలిటీ వల్ల గర్ల్స్ అనేవి ఆఫెన్ మోర్ వలరబుల్ దాన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ బాయ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్స్ వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ రీజన్స్ వల్ల బాండెడ్ లేబర్ అనేది స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ అబాలిష్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే ఇక్కడ ఇంకొక నిమోనిక్ ఇస్తాను, అదేంటంటే రెస్క్యూ, RESCUE. సో ఈ పాయింట్స్ అయితే రాసుకోండి. ఆర్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ని రివైవ్ చేయాలి, అంటే మన దగ్గర ఉన్న బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ని మనం దాన్ని రివైవ్ చేసి ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ కింద ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేట్ చిల్డ్రన్. మనం ఎడ్యుకేషన్ కంపల్సరీ చిల్డ్రన్కి ఫ్రీగా ప్రొవైడ్ చేసేలా చూడాలి. ఎస్పెషలీ మనకి ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కదా. సో ఏంటంటే మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ ఆర్టికల్ 21Aని మనం ప్రమోట్ చేసినట్లే అవుతుంది. అది ఎడ్యుకేషనే కాదు, ఈవెన్ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా ఆఫర్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఉన్న పీపుల్కి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కలుగుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే సపోర్ట్ ఫ్యామిలీస్ అనమాట. సో మనం ఏంటంటే మన యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రమోట్ చేసే స్కీమ్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి, ఎస్పెషలీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అలాగే ఎంజీ నరేగా అంటే రీసెంట్గా VBG రామ్జీ యాక్ట్గా మారింది కదా. సో అలాంటివి ఏమైనా స్కీమ్స్ ఉన్నట్లయితే వీళ్ళకి అవేర్నెస్ అనేది కలిగించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సి అంటే క్రియేట్ అవేర్నెస్. మనం అవేర్నెస్ రైజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క హ్యూమన్ డిగ్నిటీ అండ్ లీగల్ ప్రొహిబిషన్స్ ఆన్ చైల్డ్ లేబర్, సో ఇవన్నిటి గురించి వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అండ్ యూ అంటే యునైట్ కమ్యూనిటీస్. కమ్యూనిటీ అనే అవేర్నెస్ అనేది ఇంప్రూవ్ చేసేసి కమ్యూనిటీలో ఫస్ట్ యూనిటీ అనేది పెంచాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంపవర్ ఎన్జిఓస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ఎంపవర్మెంట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి చేయవచ్చు. అండ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ఎగ్జాక్ట్లీ ద పాయింట్ వేర్ వీఆర్ మిస్సింగ్ అనేది ఐడెంటిఫై చేసి అక్కడ వర్క్ చేస్తే మనకి ఫ్రూట్స్ అనేవి అండ్ అవుట్కమ్ అనేది బాగుంటుంది అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే న్యూ స్పీసీస్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై డిస్కవర్డ్ ఇన్ కేరళాస్ రబ్బర్ ప్లాంటేషన్స్ నేమ్డ్ లైరియోథీమస్ క్యారలెన్సిస్. సో కొత్త డ్రాగన్ ఫ్లై స్పీసీస్ని కనుక్కున్నారు, అది ఎక్కడంటే రబ్బర్ ప్లాంటేషన్స్లో. సో కాబట్టి మీకు ఇక్కడ రబ్బర్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ ఎర్లియర్ మన యూపీఎస్సీ రబ్బర్ మీద అయితే క్వశ్చన్ అడిగింది, రబ్బర్ బోర్డు ఉంది మనకి. అండ్ రబ్బర్ ఏ స్టేట్లో ప్రొడ్యూస్ చేస్తారు, ఎలాంటి కైండ్స్ ఆఫ్ స్పీసీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి, అండ్ జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటి ఒక రబ్బర్ని ప్రొడ్యూస్ చేయడానికి, అవన్నీ చూసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ న్యూ స్పీసీస్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై ఉంది కాబట్టి
అసలు ఎక్కడ డ్రాగన్ ఫ్లైని ఐడెంటిఫై చేశారు, డిస్కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాగన్ ఫ్లై ఒక కాన్సెప్ట్కి చాలా ఫేమస్ అనమాట. అదేంటంటే సెక్షువల్ డైమార్ఫిజం. సెక్షువల్ డైమార్ఫిజం అంటే ఏం లేదండి, నార్మల్గా అబ్బాయిని అమ్మాయిని చూసినట్లయితే అబ్బాయి ఈ అమ్మాయి అమ్మాయి అని ఎట్లా గుర్తుపడతాము, లైక్ హెయిర్ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్, హైట్, పర్సనాలిటీ అవన్నీ చూసి పడతాం కదా. సో అలాగే ఈ యొక్క డ్రాగన్ ఫ్లైని చూస్తే అది ఆడదేంటి మగదేంటి అని కూడా చెప్పడానికి వస్తుంది క్లియర్గా అని అయితే చెప్పారు. సో మేజర్ ఏంటంటే మేల్స్ అయితేనేమో బ్లడ్ రెడ్ కలర్గా ఉండి బ్లాక్ మార్కింగ్స్ ఉంటాయి, ఫీమేల్స్ అయితేనేమో మనకి ఎల్లో కలర్లో బ్లాక్ మార్కింగ్స్తో ఉంటాయంట. సో అలా కలర్ చూసి కూడా మనం ఏది మేల్ ఏది ఫీమేల్ అని కూడా చెప్పవచ్చు. అది స్పెషల్ ఫీచర్, దాన్నే సెక్షువల్ డైమార్ఫిజం అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా గ్రీస్ అగ్రీ టు స్ట్రెంథెన్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ 5-year రోడ్ మ్యాప్. సో ఫైనల్గా ఇండియా అండ్ గ్రీస్ కూడా స్ట్రాటజిక్ అడ్వాన్స్మెంట్ ఇన్ డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క అగ్రిమెంట్ చూసుకున్నట్లయితే మన సెక్యూరిటీని, మ్యారిటైమ్ కోఆపరేషన్ని, ఇన్ఫర్మేషన్ షేరింగ్ని, అలాగే మన ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేసే డిఫెన్స్ ప్రొడక్షన్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇదేంటి ఈ రోడ్ మ్యాప్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమన్నారు అంటే మనం ఒక స్ట్రక్చర్డ్ 5-year రోడ్ మ్యాప్ని తీసుకుందాము. దాంట్లో వాళ్ళు ఫోకస్ చేసిన ఏరియాస్ ఏంటంటే ఇండస్ట్రియల్ కోఆపరేషన్, ఇండస్ట్రీస్ కోఆపరేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇండియాలోనే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. అది మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్లో పార్ట్ అనమాట. దాన్ని ఇంకా ముందుకు నడిపించడానికి ఈ అగ్రిమెంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇది నిన్నటి ఆర్టికల్ ఇండియా మలేషియా గురించి అనమాట. కాకపోతే నేను ఇది ఆర్టికల్ మళ్ళీ ఎందుకు తీసుకున్నాను అంటే ఒక పాయింట్ అనేది మిస్ అయింది. ఆ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఇండియా మలేషియా అగ్రిమెంట్కి ఒక పేరు అయితే తెచ్చారు. ఆ పేరు అంటే ఇంపాక్ట్ అనమాట. సో మీకు ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే రీసెంట్గా ఇంపాక్ట్ న్యూస్లో చూసాము, ఇది ఏ కంట్రీస్ మధ్య జరిగిన ఒప్పందం అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇండియా యుఎస్, ఇండియా రష్యా, ఇండియా మలేషియా, ఇండియా థాయిలాండ్. సో అలా క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఇంపాక్ట్ అనేది ఇండియా మలేషియా మధ్యలో చేశారనమాట. అసలు ఈ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇండియా మలేషియా పార్ట్నర్షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇండియా అండ్ మలేషియా యొక్క బయలాటరల్ కోఆపరేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఎకనామిక్ గ్రోత్ కోసం, డిజిటల్ ఇంటిగ్రేషన్ చేయడానికి, అండ్ కల్చర్ టైస్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ డెవలప్ చేయడానికి. సో ఇదంతా నేను చదువుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి ఎకనామీ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా 100 ఇండియన్ ఐటీ కంపెనీస్ అనేవి మలేషియాలో వర్క్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, అలాగే మన యొక్క డిజిటల్ ఈకోసిస్టమ్ని కూడా స్ట్రెంథెన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిజిటల్ కనెక్టివిటీ. సో మనం ఏంటంటే యూపీఐని మలేషియాలో కూడా మనం లాంచ్ చేయబోతున్నాం. సో యాక్చువల్లీ 2025లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ లైక్ ఏ కంట్రీతో మనం యూపీఐ చేసామన్నట్టు చెప్పారనమాట. దట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఇలా కూడా మీకు క్వశ్చన్ వస్తుంది అనే ఛాన్స్ మీకు అర్థమైంది కాబట్టి మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అలాగే డయాస్పోరా లింకేజెస్ని కూడా పెరుగుతుంది. సో అక్కడ వచ్చేసి మనం స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అలా ఎక్స్పాండ్ అవుతున్నాం అనమాట మన ఎడ్యుకేషన్ సెక్టార్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కల్చరల్ అండ్ సివిలైజేషన్ బాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇండియన్ ఓషన్ రీజన్లో, ఇండో పసిఫిక్ రీజన్లో మన యొక్క స్టెబిలిటీ, సెక్యూరిటీ, నెట్ సేఫ్టీ ప్రొవైడర్ అలాంటి వాటిని మనం నిలబెట్టుకోవాలి అంటే ఫర్ షూర్ మనకి ఇలాంటి ప్రాజెక్ట్ చాలా అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే అండి, ఇదేంటంటే వాట్ ఈజ్ ద న్యూ RRTS ప్రాజెక్ట్ ఇన్ కేరళ. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో అయితే డిస్కస్ చేసాము. ఇది అయితే కొత్త టాపిక్ అసలు ఏమీ కాదు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫుల్ ఫామ్స్ అయితే అడగరు, కాకపోతే మీరు స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కంపల్సరీ మీకు షార్ట్ కట్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉందండి.
సో ఆర్ఆర్టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, రాసుకోండి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనమాట. ఇది ఏ స్టేట్లో ఉంది అంటే కేరళ స్టేట్. సో మీకు క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉందంటే రీసెంట్లీ ఆర్ఆర్టీఎస్ హ్యాడ్ బీన్ అప్రూవ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్స్ వచ్చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక అలా ఇస్తాడు. సో మీరు అందులో కరెక్ట్గా పికప్ చేయాలన్నమాట. లేకపోతే మీకు డైరెక్ట్గా ఆర్ఆర్టీఎస్ గురించి క్వశ్చన్ రావచ్చు. రీసెంట్లీ ఆర్ఆర్టీఎస్ ఈస్ సీన్ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఫస్ట్ ఓకే, క్వశ్చన్స్ కంటే ముందు ఫస్ట్ ఆర్ఆర్టీఎస్ గురించి ఫ్యాక్ట్స్ చూద్దాము. సో ఇక్కడ మీరు ఫ్యాక్ట్ చూసినట్లయితే ఈ ఆర్ఆర్టీఎస్ని మనము కేరళ స్టేట్లో అప్రూవ్ చేశారు కదా. సో ఇదేంటంటే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ అనమాట. 1 minute. ఇది హై స్పీడ్ రైల్ సిస్టమ్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి 580 కిలోమీటర్స్ అనమాట. అండ్ దాంతోపాటు 160 to 180 kmph అంటే కిలోమీటర్ పర్ అవర్ అనేది నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 4 phases చేస్తున్నారనమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి దాన్ని ట్రావెన్కోర్ లైన్ అని అంటారు. అది తిరువనంతపురం టు త్రిశూర్ అనమాట. సో ఇది అరౌండ్ 284 కిలోమీటర్స్ స్ట్రెచ్ అనేది ఉంది. సెకండ్ ఫేజ్ వచ్చేసి మలాబార్ లైన్, ఇది త్రిశూర్ నుంచి కోజికోడే వరకు వెళ్తుంది. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి కన్నూర్ లైన్, కోజికోడే టు కన్నూర్కి వెళ్తుంది అనమాట. అండ్ లాస్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి కన్నూర్ నుంచి కాసర్గోడ్కి వెళ్తుంది, దాన్ని కాసర్గోడ్ లైన్ అని అంటారనమాట. సో యాక్చువల్లీ ఈ కేరళ స్టేట్లో ఇంతకుముందు సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు, కానీ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ వల్ల చాలా డిబేట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. దానికి ఆల్టర్నేట్గా తీసుకురావడం జరిగిందనమాట. మీరు కాస్ట్ చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి 1.92780 crores అనమాట. 192 అంటే 1,92,000 crores అనమాట ఇంత అమౌంట్. అండ్ ఈ ఫండింగ్ చూసుకున్నట్లయితే 20% ఆఫ్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ మిగతా 20% ఏమో సెంట్రల్ గవర్నమెంట్, అండ్ 60% వచ్చేసి లాంగ్ టర్మ్గా వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు. సో ఎక్కడెక్కడ నుంచి లోన్ తెచ్చుకుంటున్నారో కూడా క్లియర్ కట్గా రాసుకోండి, దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫస్ట్ వచ్చేసి ఇదే ఆర్ఆర్టీఎస్ మీద అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే consider the following statements regarding regional rapid transit system recently approved by Kerala government. First statement వచ్చేసి the project covers a total length of 583 kilometers from Thiruvananthapuram to Kasargod and it is proposed to be implemented in 4 phases. And next వచ్చేసి the first phase is known as Travancore line. It will connect Thiruvananthapuram to Thrissur and integrate with Thiruvananthapuram and Kochi metro systems. And next, the estimated project cost is lower than the earlier proposed Silver Line semi-high speed rail project. So, ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో తీసుకొని నాకు ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Article 23 of Indian Constitution prohibits traffic in human beings and beggar and makes both punishable offences. And next is the Bonded Labor System Abolition Act 1976 completely abolishes the bonded labor system and extinguishes all bonded debts. And third one is the bonded labor is predominantly found in informal sector, especially in brick kilns, agriculture, stone quarries and among ST and SC and migrant workers. సో ఇక్కడ మీ ఆన్సర్ని ఏంటో కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ అప్డేట్స్ రిలేటెడ్ టు యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ CSAT కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అసలు మర్చిపోవద్దు, కంపల్సరీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ యూ కెన్ మ్యాక్సిమైజ్ యువర్ ఛాన్సెస్ టు క్లియర్ ప్రిలిమ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.